హాయ్ అండి, జై శ్రీకృష్ణ. హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తానో చూడండి. ఫస్ట్ హైట్ తీసుకున్నాను, తర్వాత చంక కింద హైట్ చూసాను, ఆ తర్వాత షోల్డర్ ఎంత ఉందో చూసుకున్నాను. షోల్డర్ కంటే 1 ఇంచ్ కిందికి పెట్టుకున్నాను డౌన్. ఇక్కడ 2 పాయింట్, ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 2.5, అక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ దగ్గర ఫోల్డింగ్స్ రాకుండా ఒక 1/2 ఇంచ్ డౌన్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ పైన 1 ఇంచ్ డౌన్ చేసినాం కాబట్టి చంక దగ్గర కూడా ఒక 1 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే చంక చాలా తక్కువ అయిపోతుంది అన్నమాట. సో పైన డౌన్ చేసినందుకు కింద కూడా డౌన్ చేసుకోవాలి. చాలా సింపులేనండి, నార్మల్గానే ఉంటుంది. మరి దీనికి ఎక్కువ మెజర్మెంట్స్ కూడా ఏముండవు, ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకు ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉంటాయో అక్కడ చిన్న కచ్చుకలు పెట్టుకోవాలి, ఇక్కడ సెంటర్ కచ్చుక కూడా పెట్టుకోవాలి. ఇలా మాత్రం ఖచ్చితంగా కొంచెం డౌన్ కట్ చేసుకోవాలండి నెక్ దగ్గర. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ తీసిన తర్వాత హ్యాండ్స్ కటింగ్ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, సేమ్ అలాంటి ప్రాసెసే. హ్యాండ్స్ పరుచుకొని సైడ్కి ఎంత మార్జింగ్ ఉందో అంత పెట్టుకొని, హైట్ ఎంత ఉందో చూసుకొని, డౌన్ కటింగ్ హై కటింగ్ సేమ్ అంతే ఉంటుంది. నాకు కటింగ్ చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుండే, కానీ షాప్లో కటింగ్ చేస్తూ చేయలేకపోతున్నా. ఎందుకంటే బయట సౌండ్స్, మిషన్ సౌండ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, పైకి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను. సో నాకు అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అంత రావట్లేదు. అందుకే ఇప్పటిదాకా కూడా నేను అవే పెట్టినాను, మీకు మ్యూజికే పెట్టినాను. సో ఒక కస్టమర్ అడిగిన ఉండే వాయిస్ ఓవర్ ఇయ్యక్క అని, అందుకే చెప్తున్నాను. మీకు ఎంత మాత్రం అర్థమవుతుందో నాకైతే తెలీదు, కానీ నా నెక్స్ట్ వీడియోస్లలో మాత్రం కటింగ్ చేసుకుంటూ నేను వీడియో తీస్తా. నాకు అర్జెంట్ వర్క్ ఉండే, దానివల్ల చేయలేకపోతున్నాను. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. చూసారు కదా, సేమ్ ఇంతకుముందు వీడియోలో కటింగ్ చేసినట్టే కొంచెం డౌన్ తీసుకోవాలి. భుజం కచ్చుక పెట్టుకున్న దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి డౌన్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఇక్కడ చంక దగ్గర ఫోల్డింగ్స్ రావు, ముడతలు అనేటివి రావు. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది, బ్లౌజ్ చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు నేను క్రాస్ కటింగ్ వేయాలనుకున్నాను, కానీ క్రాస్ కటింగ్ సరిపోవట్లేదు క్లాత్. సో స్ట్రైట్ కటింగే వేస్తాను. స్ట్రైట్ కటింగ్ అయితే సరిపోతుంది. అది క్రాస్ కానీ క్రాస్ రావట్లేదు. సో స్ట్రైట్ కటింగ్ చేసుకున్నాను.
స్ట్రైట్ అయితే నీట్గా వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా క్రాస్ కటింగ్ అంటే ఎలా వేస్తారో, స్ట్రైట్ కటింగ్ ఎలా వేస్తారో. ఇంతకుముందు కూడా నేను మీకు ఒక వీడియోలో పెట్టినాను. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకొని ఎక్స్ట్రా ఒక 4 ఇంచెస్ క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి. హై నెక్ కదా, వెనకాల హైట్ వచ్చేస్తుంది. అక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. అది టూ అండ్ హాఫ్. ఇక్కడ బ్యాక్ పార్ట్కి 2.5 ఎలా అయితే తీసుకున్నామో 2.5 నుంచి హైట్ 4 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు నేను కట్ చేసిన లాగా షేప్ కట్ చేసుకోవాలి. దానివల్ల మీకు హై నెక్ ఈజీగా వచ్చేస్తుంది. మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకొని యాస్టీస్గా సేమ్ మనం క్రాస్ కటింగ్కి ఎలాగైతే మార్క్ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. చూడండి నెక్, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మనం షోల్డర్ పైనుంచి మంచిగా రౌండ్గా తిప్పుకొని, స్ట్రైట్ కట్ అయినా అంతే, క్రాస్ కట్ అయినా అంతే, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. హై నెక్ కాబట్టి కింద నెక్ ఎంత ఉందో రౌండ్గా అంత మార్కింగ్ పెట్టుకొని, ఇప్పుడు ఏదైతే 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నామో అక్కడ వరకు నెక్ గీసుకోవాలి. ఇప్పుడు సెంటర్ పాయింట్ పెడుతున్నాను 10.5. ఇక్కడ 4 ఇంచెస్, 10.5, ఇక్కడ 4 దగ్గర మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ 3.5. అంటే చెస్ట్ని బట్టి ఉంటుందండి. వాళ్ళకి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే 3.5 సరిపోతుంది. కొంచెం తక్కువ ఉంటే 3 పెట్టుకోవాలి. ఇంకా తక్కువ ఉంటే 2.5 అయితే సరిపోతుంది. మనం సెంటర్ డాట్, చంక డాట్, ఈ 3 డాట్లకి కరెక్ట్ 2 ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. అలా అయితే షేప్ చాలా బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు హై నెక్ దగ్గర రౌండ్ ఎలా గీసానో చంక భాగంలో కూడా మనము కొంచెం లోతులు తెంపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్ నుంచి చంక వరకు విడుతు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముడతలు వస్తాయి. సో దీనికి మాత్రం లోతులు ఖచ్చితంగా తెంపుకోవాలి. నేను నార్మల్ క్రాస్ కటింగ్కి మాత్రం లోతులు అయితే తెంపుకోనండి. మీకు ముందు వీడియోలో కూడా చూపించినాను కదా, సేమ్ అలాగే ఉంటుంది. కానీ ఇది మాత్రం లోతులు తెంపుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. చూడండి నీట్గా కచ్చికలు పెట్టుకోవాలి పాయింట్స్ దగ్గర. షేప్ మాత్రం చాలా బాగా వస్తుందండి. కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు. నేను మొన్న ఒక వీడియోలో కూడా నేను గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నాను, మీరు చూసే ఉంటారు. పువ్వుల గురించి చెప్పినాను, మా ఇంటి పువ్వుల గురించి చెప్పినాను. అందులో హై నెక్ బ్లౌజే. ఇంకా చాలా వీడియోస్లలో కూడా నేను హై నెక్ వేసుకున్నాను, మీరు చూడండి. సేమ్ ఇదే కటింగ్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చంక, ఫ్రంట్ పార్ట్ చంక సేమ్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఒకవేళ మనకు 4 ఇంచెస్ ఎక్కువ అయింది అనుకోండి, మనకు అవసరం ఉన్నంత దానికి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ 2 ఎక్కువ తీసుకున్న లెంతులు జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఎంత ఎక్కువ అయితే అది మనం కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువనే పెట్టుకొని
తర్వాతనైనా కటింగ్ చేయొచ్చు. ఎందుకంటే తక్కువ పెట్టుకుంటే మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో నెక్. నేనైతే ఇలాగే చేస్తాను, చాలా బాగుంటుంది. కాకపోతే నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, ఎందుకంటే కొత్త కదండి. నేను ముందు ఇంకా వీడియోస్లో తప్పకుండా కటింగ్ చేసేటప్పుడు నేను పెడతాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగండి. ఒక కస్టమర్ ఒక అమ్మాయి అయితే నన్ను అడుగుతుంది, నా వీడియో ఫాలో అవుతుంది, ఇంకా బాగుంది అని చెప్పింది. కుట్టినాక కూడా వేసుకొని చూసారంట, బాగుంది అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. చూసి నా కటింగ్ని ఫాలో అయ్యి వేసుకొని మళ్ళీ నాకు కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏమైనా డౌట్, ఇంకా కస్టమర్ కూడా అడిగారు ఎక్స్ప్లెయిన్ చేయక్క అని. సో అందుకే చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. ఈసారి కొంచెం ఇలాగే, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు చేస్తేనే బాగుంటుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేనే చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సపోర్ట్ ఉంటే అవి చాలా బాగుంటాయి. సెల్ఫ్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి. నాకు తెలుసు, చేస్తున్నాను కదా. సెల్ఫ్ చేయాలంటే చాలా కష్టం. ఎవరి సపోర్ట్ లేకుండా చేయాలంటే చాలా కష్టం. సో యూట్యూబ్ చేసేటప్పుడు ఎవరైనా ఒకరు ఉంటేనే చాలా బాగుంటుంది తోడు. చూడండి, హ్యాండ్స్కి ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ కటింగ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సేమ్ అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే ఒక్కొక్క హాఫ్ ఇంచ్, లేదు క్లాత్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ అట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మన కటింగ్ ఎలా అయితే మనం కుట్టడం ఈజీ అవుతుందో అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్, ప్లెయిన్ కటింగ్ కట్ చేసినాం కాబట్టి మన పైన క్లాత్ కూడా, మెయిన్ క్లాత్ కూడా ఖచ్చితంగా ప్లెయినే కట్ చేయాలి. ప్లెయిన్ కటింగే కట్ చేసుకోవాలి, స్ట్రైట్ కట్టే కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కిందది క్రాస్ కటింగ్, కిందది ప్లెయిన్ కటింగ్, పైనది క్రాస్ కటింగ్ అయితే షేప్ అంతా అవుట్ అయిపోతుంది, ముడతలు వచ్చేస్తుంది, మనం కుట్టడం కూడా నీట్గా రాదు. సో రెండు కట్ చేసుకుంటే క్రాసే కట్ చేసుకోవాలి, కట్ చేసుకుంటే స్ట్రైటే కట్ చేసుకోవాలి. మనం ఎలా కట్ చేసుకుంటే అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే తీస్తున్నాము. స్టిచ్చింగ్ కూడా పెడతా అండి నేను. చూడండి, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడడానికి అఫీషియల్ లుక్ ఉంటుంది. మంచి ఫ్యాన్సీ శారీస్, ఫ్యాన్సీ కాటన్ శారీస్ వాటికైతే చాలా బాగుంటుంది. కొందరైతే ఇష్టంగా కుట్టించుకుంటారు. నా దగ్గర చాలామంది కుట్టించుకుంటారు. కొంచెం 40+ వాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు కూడా కుట్టించుకుంటారు డిజైన్ కోసం. డిజైన్ నెక్స్ అని కొంచెం ఫ్యాన్సీ ఉన్నప్పుడు. సో నేనైతే ఎక్కువ మటుకు ఇలాంటివే కుట్టించుకుంటాను, నాకు ఇష్టం. ఈ నెక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. హై నెక్ అంటే మంచిగా అఫీషియల్గా ఉంటుంది. చదువు రానోళ్ళకు కూడా ఇది వేసుకుంటే వాళ్ళు చాలా చదువుకున్నారేమో అని అనుకునేలాగుంటుంది ఈ నెక్ వేసుకుంటే. నిజమండి, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నేను వేసుకుంటే మాత్రం మీరు టీచరా, మీరు ఆఫీసరా అట్లా అని మాట్లాడతారు. చాలాసార్లు నేను ఫేస్ చేసిన ఇలాంటివన్నీ. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్లో ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం చేస్తా ఫ్రెండ్స్ నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసారు కదా.